కాదు సార్, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అమరావతి, సిఆర్డిఏ. అక్కడ ఈ స్థాయిలో అవినీతి బంట్రోడ్ దగ్గర నుంచి పెద్ద అధికారుల వరకు లంచం తీసుకుంటే ప్రభుత్వానికి తెలియట్లేదా? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వానికి తెలిసింది కాబట్టి ఒకళ్ళు సార్ ఇదంతా ఎలా ఉంటదంటే వీళ్ళందరూ కూడా మనం తెలుగులో ఒక సామెత ఉంది, ఓపెన్ సీక్రెట్ అని. దే నో ప్రెటీ వెల్, బికాస్ నారాయణకి దీంట్లో భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? సిఆర్డిఏ కమిషనర్ దగ్గర నుంచి తీసుకునే దానికి నారాయణకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? నారా లోకేష్కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? ప్రభుత్వంలో పెద్దలకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? భాగస్వామ్యం లేకుండా ఎలా ఒక ప్రభుత్వ అధికారి సిఆర్డిఏ కమిషనర్ సాయంత్రానికి లేకపోతే ఒక నెల రోజులకి ఒక 50 కోట్ల 40 కోట్ల లంచం తీసుకోగలుగుతారు? లంచం తీసుకుని ఉండగలడా అధికారులు, రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వకుండా? ఆ రైతుల దగ్గర లంచం తీసుకునే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు భూములు ఇచ్చారు, కొట్లాడారు, ఆవేదనతో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో త్రూ ది యెస్టర్డేస్ డిబేట్. 4 రైతులు, ఒక దళిత రైతు సుధాకర్ అండ్ అమరావతి కోసం 5 సంవత్సరాలు అహర్నిశలు పోరాటాలు చేసినటువంటి ప్రామినెంట్ లీడర్స్ దేవర్ ఇన్ డిబేట్ యెస్టర్డే. ఎంటైర్ డిబేట్ మొత్తం దాని కాన్సెప్ట్ మొత్తం అవినీతి, సిఆర్డీ అధికారుల అవినీతి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నారాయణ పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మేము పోరాటం స్టార్ట్ చేయాలి. ఇది అసలు కనీసం 3 నెలల నుంచి ఒక అపాయింట్మెంట్ దొరకని, మంత్రి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. 1 సంవత్సరం 7 నెలల నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అమరావతి రైతులకు దొరకని పరిస్థితి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి కారణం. నరసింహరావు గారు 2014 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఆర్డిఏ క్యాపిటల్ ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. సిఆర్డి సో ఈ సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి, ఈ నోటిఫికేషన్ లో అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, డిక్లరేషన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ రీజన్ అంటే ఏపీ క్యాపిటల్ రీజన్ ని యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 2014 ద్వారా 30th డిసెంబర్ 2014 ఏర్పాటు చేసింది. అంటే అమరావతిని క్యాపిటల్ గా. సార్ 30th డిసెంబర్ 2014 అమరావతిని ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 ద్వారా ఏర్పాటు చేసిన తర్వాత అమరావతి క్యాపిటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తూ ఏదైనా ఒక చట్టం పాస్ చేసిందా ఈ రోజు వరకు? 2025 వరకు కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకు చేయలేదు అంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ కాంప్లికేషన్. ఎందుకు అంటే 2014 నుంచి 2014 లో ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ కి కామన్ క్యాపిటల్ గా, తెలంగాణకి కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని పెట్టారు. ఈ కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని ఒక కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా పెట్టారు. ఈ చట్టం ద్వారా 2014 నుంచి 2024 వరకు అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ విల్ బి ద కామన్ క్యాపిటల్ ఫర్ ది బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఒకవేళ 10 సంవత్సరాల తరువాత హైదరాబాద్ విల్ బి అ క్యాపిటల్ ఫర్ ది తెలంగాణ అండ్ సక్సీడింగ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు చట్టం. 2014లో హైదరాబాద్ విడిపోయి మనం వచ్చేసిన తర్వాత 2014లో క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి అంటే, అయా కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా పెట్టారు, బట్ మా బతుకు మేము ఏదో బతుకుతాము, మా క్యాపిటల్ మాకేదో ఇచ్చేసేయండి, అమరావతిని మేము క్యాపిటల్ గా చేసుకున్నాము, కాబట్టి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని సవరణ చేసి మాకు హైదరాబాద్ మాకు క్యాపిటల్ గా వద్దు, అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, కేంద్రంలో ఒక సవరణ చట్టం ప్రవేశపెట్టండి అని భారతీయ జనతా పార్టీ ద్వారా అడిగి అమరావతిని క్యాపిటల్ గా ఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి 2014లోనే ఉంది. సో అప్పుడే చేయలే. అప్పుడు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో ఆలోచన చేసే అవసరం కూడా ఉండేది కాదు, అవకాశం కూడా ఉండేది. దేర్ యు ఆర్. ఆ రోజే కనుక కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని మాకు వద్దులేండి, ఇంకా మేము హైదరాబాద్ మా బాధ ఏదో మేము పడతాము, మేము హైదరాబాద్ నుంచి వచ్చేసాము, మాకు అమరావతి క్యాపిటల్ గా చేసుకున్నాము, ఇది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మేము ఒక చట్టాన్ని తయారు చేసుకున్నాం, మాకు క్యాపిటల్ గా అయిపోతుంది అమరావతి, మా అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేయండి అని అన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అనేటువంటి ఇష్యూని వెంచర్ చేసేవాడు కాదు, పాసిబిలిటీ ఉండేది కదా అసలు. ఎందుకు? బికాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ని క్యాపిటల్ గా అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ గా పోవాలన్నా, అమరావతి క్యాపిటల్ కావాలన్నా ఈ రెండు రాష్ట్రాలకి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చట్ట సవరణ ద్వారానే అవ్వాలి క్యాపిటల్ గా. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఏ ఏ రాష్ట్రాలకి కూడా క్యాపిటల్స్ ని నిర్ణయించుకునే అధికారం ఎవరిది అనేది చట్టంలో లేదు. ఇట్ ఇస్ అన్ డ్రై ఏరియా. పేర్లు మార్చుకోవాలంటే ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మార్చాలి తప్ప రాజధానిని మార్చుకోవడానికి రాజ్యాంగంలో ఎక్కడ ప్లేస్ లేదు. సో మొట్టమొదటిసారి ఇప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వీటిని మార్చుకునేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం రాలా, క్యాపిటల్ ప్రాబ్లం రాలా. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014లో కనుక లీగల్ గా దాన్ని ఫిక్స్ చేసి ఉన్నట్టయితే ఈరోజు ప్రాబ్లం ఉండేది. ఆయన ఆ ఏరియాని డ్రై ఏరియాగా వదిలేయటం వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది నేను మొదటి నుంచి ఎలిగేషన్ చేస్తూనే ఉన్నాను. అమరావతి రైతులని ఈ రోజు సరే ఓకే 2019 వరకు ఆ పని చేయలే లీగల్ గా. నెంబర్ 2, 2014లో తీసుకున్నటువంటి 2014లో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా వాళ్ళు రూల్స్ తయారు చేశారు నరసింహరావు గారు. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తయారు చేసినటువంటి రూల్స్ లో ఇదిగో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ 2015. సార్ ఈ రూల్స్ ద్వారా నరసింహరావు గారు విత్ ఇన్ ఈ రూల్స్ ద్వారా తీసుకున్నటువంటి ల్యాండ్స్ కి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఇన్ టైమ్ స్పాన్ లోపు ఇవ్వాలి ఈ రూల్స్ ద్వారా. ఓకే. ఈ రూల్స్ ద్వారా తీసుకున్నటువంటి దీనికి విత్ ఇన్ టైమ్ స్పాన్ లోపు ఇవ్వాలి. 24 మంత్స్ ఒకరికి, 34 మంత్స్ ఒకరికి అండ్ 48 మంత్స్ ఒకరికి పెట్టినారు. ఈ రూల్స్ ద్వారా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అని భూములు తీసుకున్న రైతులకి. ఈవెన్ వాళ్ళ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ద్వారా కూడా అమరావతి రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ టైం ఫ్రేమ్ లో ఇవ్వటంలో ఈవెన్ ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఫెయిల్ అవుతాను. ఇదే ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఇదే ప్రభుత్వం వైలేట్ చేస్తుంది, అమలు చేయలేకపోతుంది. 2014లో 15లో పాస్ చేసినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ ద్వారా తీసుకున్నటువంటి భూములకి విత్ ఇన్ 24 మంత్స్ లో వాళ్ళు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి వీళ్ళ చట్టం ప్రకారం. అంటే అప్పుడు అర్థం ఏంటి, 2015లో తయారు చేసిన చట్టం 2017 లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చుండాలి. కానీ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ సో. ఒకటి అమరావతిని క్యాపిటల్ గా ఫిక్స్ అయ్యలేదు లీగల్ గా, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. సో కేవలం ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఒక రాజమౌళి యొక్క గ్రాఫిక్స్ సృష్టించి అమరావతి అద్భుతంగా డెవలప్ చేసేస్తాము, సింగపూర్ చేసేస్తాము, అమెరికా చేసేస్తాము అని ఒక అద్భుతమైనటువంటి ఒక 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 ఇమాజినరీ ఫీల్డ్ లోకి తీసుకొని వెళ్ళిపోయి ప్రజల్ని అలా వదిలేశారు. ఓకే ఓకే. పాప రైతుకి ఈ విషయాలు ఏం తెలియవు. ఏది లీగల్ గా ఫిక్స్ కాకపోతే ఏమవుతుంది, లేకపోతే రేపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, మనం అడిగితే గబక్కని ఫీల్ అవుతారేమో, అడిగితే మనల్ని ఇబ్బంది పెడతారేమో, ఈ విధంగా ఉంటారు రైతులు. సో గత గవర్నమెంట్ లో జరిగినటువంటి అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని సరే ఆ సందర్భంలో నేను ఫైన్ పాయింట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొత్తగా వస్తున్న రాష్ట్రం, నిధులు రావాలి, డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తనకున్న స్థాయిలో హీస్ ట్రైయింగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు రినోవేట్ ది స్టేట్ ఆర్ టు రీబిల్డ్ ది స్టేట్. ఫైనాన్షియల్ లోటు ఉంది, ఇవన్నీ కూడా ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి హీస్ ట్రైయింగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు రీబిల్డ్ ది స్టేట్ అనేటువంటి ఇంప్రెషన్ లో నేను ఉన్నాను. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలు కూడా అదే ఇంప్రెషన్ లో ఉన్నారు. కానీ 2014 నుంచి 19 వరకు అడ్జస్టబుల్ మైండ్, అండర్స్టాండింగ్ మైండ్, పోనీలే అనుకున్న సందర్భంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన డిస్ట్రక్షన్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యు నో ప్రెటీ వెల్ ఎవ్రీథింగ్ రైతులు ఎలా ఉన్నారు. నా ప్రధానమైన బాధ ఏంటి అంటే, నేను ఎక్కడ ఈ రోజు ఈ గవర్నమెంట్ 2024 జూన్ 11 నుంచి 2025 నవంబర్ 20వ తారీఖు వరకు ఇంచుమించుగా 17 నెలల వ్యవధి తీసుకుంటే 17 నెలల వ్యవధిలో కూడా నరసింహరావు గారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏంటండి? 3 పార్టీలు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో పార్టీ, 2 పార్టీలు కలిపిన పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటండి? బీజేపీ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎవరి ఆధీనంలో ఉందండి?
అంతే కదా, బీజేపీ సింపుల్ మెజారిటీ సరిపోతుంది కదా, ఏం చేయాలన్నా ఎన్డీఏ. మరి అమరావతి పేరు ఎందుకు ఇంతవరకు అమరావతిని క్యాపిటల్ గా ఎందుకు కేంద్ర ప్రభుత్వ చట్టంలో సవరణ చేసి మళ్ళీ కొన్ని 2014 నుంచి 2024 వరకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంది. 2024 జూన్ 2 తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ వాళ్ళకి అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా అమరావతికి మనకి హర్డిల్స్ లేవు. ఇప్పుడు ఈవెన్ చట్ట సవరణ కూడా అవసరం లేదు, రికగ్నైజేషనే కావాలి. ఇప్పుడు మన అమరావతిని రికగ్నైజ్ చేస్తూ అమరావతి క్యాపిటల్ గా రికగ్నైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మళ్ళీ తీర్మానం చేసి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం లేదు?